దేవుని లేఖనం చేత దేవుడు నిన్ను ఈ దినమున హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా ఈ లోకములో ఏ విధంగా పవిత్రంగా ఉండాలి, నువ్వు ఎంత క్రీస్తు రక్తములో కడగబడినావు గనుక ఏ విధంగా కలిగి ఉండాలనో దేవుని లేఖనాన్ని చూస్తున్నాం. తర్వాత మనం చూస్తుంటే సంఘములో ఐక్యతగా ఉండుట. సంఘములో ఐక్యతగా ఉండడము దేవుని లేఖనాన్ని మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తుంటే సంఘములో ఏ విధంగా కలిగి ఉండాలి, క్రీస్తు రక్తములో కడగబడిన మన జీవితంలో క్రీస్తును కలిగిన మన జీవితాలలో ఏ విధంగా కలిగి ఉండాలి అని, సంఘములో ఏ విధంగా ఐక్యతలో ఉన్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక